మీటింగ్కి వెళ్ళక మునుపు వాష్రూమ్కి వెళ్ళి వెళదామని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను. సరే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ బయట ఒక సిస్టర్ నిలబడి ఉన్నారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనేది. అంటే సిస్టర్స్ బ్రదర్ దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి డెవలప్డ్ ప్లేసెస్లో. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని, నా ప్రైజ్ లార్డ్ సిస్టర్ బాగున్నారా అని అన్నా. ఎవరా నాకు తెలియదు. బ్రదర్ ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్లో మీరు వచ్చారు కదా అని అంది. షాక్ నాకైతే, మమ్మల్ని ఇంత అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారా అనుకున్నాను. నాకు మాత్రం ఎవరు కనిపించలేదు. అవును సిస్టర్ మీరు వచ్చిన ఫ్లైట్లోనే వచ్చాను, ఇప్పుడు అదే ఫ్లైట్లోనే వచ్చాను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని అంటే, ఇక్కడ చిన్న పని ఉంటే ప్రభు కొరకు చేశాను బ్రదర్ అని. ఏం చేశారు సిస్టర్ అని చూస్తే చేతికి ఆమె గ్లౌజెస్ ఉన్నాయి, ఒక బ్రష్ పట్టుకునింది, ఫినైల్ బాటిల్ అది ఏదో బకెట్ పట్టుకునింది. ఇందాక వాష్రూమ్స్ టాయిలెట్ క్లీన్ చేసి వచ్చాను బ్రదర్ అనింది. నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఉదయం ద్రవ్య పంచినట్టు అయిపోయింది, వెంట్రుకలికి పడుచుకున్నట్లు అయిపోయింది. మొత్తానికి నేను ఫ్లైట్లో ఒక సహోదరి ట్రావెల్ చేసింది అని అంటేనే అంత సామాన్యమైన వాళ్ళు కాదు కదా. మొత్తానికి అప్పుడు నేను అడిగాను, సిస్టర్ మీరు ఏం చేస్తారు అని అంటే, షాకింగ్ ఆన్సర్ తెలుసా, నేను ఆ విమానం పైలట్ని. ఇలాంటి కొన్ని మేము పరిసరికి వెళ్ళినప్పుడు వింటుంటే మాకు గుండెలు పగిలిపోతుంటాయి. విమానం పైలట్టా? ఈ విషయంలో పైలట్ ప్యాసింజర్లు చూసే అవకాశం లేదు, బట్ ఎలాగో చూసేసారు. కానీ పైలట్ అయిపోయిన తర్వాత ఖాళీ స్థలంలో 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఉంటుంది. 5 స్టార్ హోటల్ అక్కడ ఉండొచ్చు. తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఉద్యోగం దాకా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ప్రార్థన మందిరంకి వచ్చింది. ట్యాక్సీలో శుభ్రం చేసింది, పట్టుకొని నిలబడింది. ఇప్పుడు నేను అనుకున్నా, సిస్టర్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను బోధించడానికి యోగ్యుని కాదు, మీరు బోధించవచ్చు. మన చిన్న టీచర్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు, డాక్టర్ ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటేనే మనకి ఏమీ చేత కాదే. గాలిలో తిరిగే వాళ్ళు చీమలు పట్టుకుంటున్నారు, ఫినైల్ బాటిల్ పట్టుకుంటున్నారు, బస్సులు పట్టుకుంటున్నారు, తిరుగుతున్నారు. తెలిసి ఎక్కడో అనుకోవద్దు, నా కళ్ళకి తారసపడ్డ వాళ్ళు. దేవుడు అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తాడని మీరు అనుకుంటారా? కీడు చేస్తాడని మీరు అనుకుంటారా? ఆశీర్వదించుకోవడం మానుకుంటారని మీరు అనుకుంటారా? ఇంకా తర్వాత ఎంత ఇంటర్నేషనల్ ఫ్లైట్ పైలట్ అయిపోతారు, ఇంకేమైపోతారు నేను ఊహించుకోలేను. యేసుక్రీస్తు అందరికి పక్షపాతిక. దేవుడు ప్రేమించి చదువు, ఉద్యోగం అది ఇది ఇస్తే ఇప్పుడు అవే మనకు ఆటంకాలు అయిపోయినాయి. మన చదువు చీపురు పట్టుకునేయదు, మన ఉద్యోగాలు ఫినైల్ బాటిల్ పట్టుకునేయదు, మనకున్న జ్ఞానము, సీనియారిటీ, ఇవన్నీ స్పిరిచువాలిటీ ఏమో పట్టుకోవడానికి ఇష్టపడవు, ఒక్క బైబిల్ తప్ప. ఇది చేత్తో పట్టుకోవటానికే కానీ హృదయంలో కార్యసిద్ధి కలిగించడానికి కాదు. నువ్వు పని చేయకపోతే తప్ప, ఇంకా పని వేరే వాళ్ళు చేయట్లేదని ఎవరు చెప్పారు నీకు? విమానాల్లో పైలట్లు దిగి పని చేస్తున్నారు దేవుడి కొరకు. నువ్వు నేనంత దారముడిపోయి దానయ్యలు తుక్కారాములు